కానుక పంపిస్తున్నానన్నా. అన్న ఈ కానుక ఆ మీటింగ్ కన్నా అక్కడ తల్లిదండ్రులు లేని చెల్లెళ్ళు వస్తారనన్నా. అలాంటి చెల్లెళ్ళు నీ మాటలు వినాలన్నా. నాకెవ్వరు లేరనుకున్నా అన్న, నేను చచ్చిపోవాలనుకున్నా అన్న. కానీ నీ వాక్యం విని నేను బతికినా అన్న. నీ వాక్యం విని నేను బతికినా అన్న. ఏం దిక్కు లేరన్నా నాకు. నువ్వు వాక్యం చెప్తుంటే నేను బతికినా అన్న. లేకపోతే నేను చచ్చిపోయేదాన్న. ఈరోజు నేను ఈ బతికి ఈ పెన్షన్ తీసుకున్నానంటే నీ వాక్యం వినడం ద్వారానే అన్న. అక్కడ లక్షల మంది వాక్యం వినాలన్నా. నాలాంటి చెల్లెలు కూడా వాక్యం వినాలన్నా. నా వంతుగా నేను ఇంకో కానుక పంపిస్తున్నానన్నా అని చెప్పి తన కష్టార్జితంలో నుంచి ఆ చెల్లి